హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సార్, న్యూమరాలజీ వల్ల పెళ్లి చేసుకుంటే ఆ లైఫ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందంటారు. అందులో ఎంత నిజం ఉంది సార్? చాలా కరెక్ట్ అమ్మా. ఎందుకంటే పేరులో నెగిటివ్ ఉంటే 18వ నెంబర్ ఉందనుకోమ్మా, పేరులో 18వ నెంబర్ ఉంటే ఇక్కడ అబ్బాయి మంచోడై ఉంటాడు, అమ్మాయి మంచిదై ఉంటుంది. ఇలా ఫ్యామిలీ సెట్ అవ్వదు. ఏదో ఒక గొడవ వస్తుంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. ఎంత ప్రయత్నం చేసినా లేకుండా నేను చేసిన రీసెర్చ్లో నేను చూసిన దానిలో భార్యాభర్తలు అనుకూలంగా ఉన్నారు. ఇదేందా 18వ నెంబర్ ఉన్నది, వీళ్ళేంది ఎంత అనుకూలంగా ఉన్నారని చెప్పి నేను చాలాసార్లు ఆశ్చర్యపడిన రోజుల్లో సడన్గా భర్త చనిపోవడమో భార్య చనిపోవడమో జరుగుతుంది. చూసారా, ఎక్కడ కొట్టాడో తీసుకెళ్ళి అక్కడ కొట్టాడు. నేను అనేది ఏంటంటే అలా 18వ నెంబర్లు ఉండి ఇలా డిస్టర్బ్ అయ్యే కన్నా, సార్ ఇలా నా డేట్ ఆఫ్ బర్త్, నా పేరు ఇది, ఆ అమ్మాయి పేరు ఇది, ఈ డేట్ ఆఫ్ బర్త్లో దీని ప్రకారం ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే చిన్న మార్పులు చేర్పులు ఇప్పుడే ప్రాబ్లం రాకముందే. అందుకనే చూడండి 40 ఏళ్ళు దాటంగానే ఒకసారి హార్ట్ ఇవన్నీ చెక్ చేసుకోండి అంటారు. ప్రాబ్లం వచ్చినా చెక్ చేసుకోవడం కన్నా ముందు చెక్ చేసుకోవడం మంచిదని ఎలా అయితే సైన్స్ చెప్తుందో, అలానే మీరు ఒక కుటుంబం అవ్వబోయేటప్పుడు, భార్యాభర్తలు ఒక కుటుంబం అవ్వబోయేటప్పుడు మీకు నమ్మకం ఉన్న, నన్నే రమ్మంటలేదు, మీకు నమ్మకం ఉన్న మీకు తోచినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మేము మ్యారేజ్ చేసుకొని ఇలా మంచి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మా డేట్ ఆఫ్ బర్త్లో కానీ మా పేరుల్లో కానీ 2 మ్యాచ్ అయినాయా లేదా, ఏదన్నా నెగిటివ్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా చూడండి, ఆ నెగిటివ్ నెంబర్లు ఉంటే తీసేసుకుంటాం అని చెప్పి చేయించుకోండి. మీరు అనొచ్చు, ఇప్పుడు సౌందర్య గారు ఉన్నారు, బాగా హై పిక్ వెళ్ళారు, మరి టక్కని డిస్టర్బ్ అయ్యారు. సౌందర్య గారిలో 18వ నెంబర్ ఉంది, మీ ఫోన్లో కూడా చూసుకోవచ్చు, అమెరికా ఫోన్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకోవచ్చు. అప్పుడు నువ్వేమన్నా అలాంటి క్వశ్చన్ చేయాలి, ఏమన్నా సౌందర్య గారు ఒక్క డిస్టర్బ్ అయితే మీరు ఎలా డిసైడ్ చేస్తారంటే శ్రీదేవి గారికి కూడా 18 వస్తుంది. అట్లా అని చెప్పి మన రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారికి కూడా 18 వస్తుంది. ఇలా ఎంతోమందికి 18వ నెంబర్ వస్తుంది. వాళ్ళందరూ మిడిల్గా డిస్టర్బ్ అవుతున్నారు. అలా మిడిల్గా డిస్టర్బ్ అయ్యే నెంబర్లు మనకెందుకు అంటే, మాకు తెలియక పెట్టుకున్నారు కాబట్టి ఎవరినో ఒకరిని కన్సల్ట్ అవ్వండి. రేపు లైఫ్ ఇది, రేపు జాబ్లోకి వెళ్ళాలి, ఫ్యామిలీ కుటుంబం జరిగేటప్పుడు ఏమన్నా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, ఇంతకుముందు అంటే తెలియని రోజుల్లో తీసేయండి. ఇప్పుడు అందరూ ఫోన్లు వాడుతున్నారు, అందరికి తెలిసిపోయింది కాబట్టి మీ ఫోన్లోనే చెక్ చేసుకోండి. బాగుందండి, మీరు మా జోలికి రావద్దు, నెగిటివ్ ఉంది ఒకసారి కరెక్ట్ చేసుకోండి, మంచి లైఫ్ను అనుభవించండి, ఎక్సలెంట్ లైఫ్ వస్తుంది. నమస్కారం.